వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్. ఈ వీడియోలో మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కోసం లీప్ యాప్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయండి. లీప్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ పైన సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మనకు ట్రెజరీ ఐడితో కానీ లేదంటే మన పాఠశాల యొక్క డ్రెస్ కోడ్తో కానీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత యాక్షన్స్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చివరి ఐకాన్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని చెప్పి కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ విద్యార్థికి అయితే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ని ఎంటర్ చేయదలిచామో సో ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. పెన్ నెంబర్ని తెలుసుకోవడం కోసం యూడేస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్లో లాగిన్ అవ్వండి. స్టూడెంట్ మాడ్యూల్లో లాగిన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. సో పక్కన ఉన్నటువంటి డౌన్ యారో సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాక్టివ్ స్టూడెంట్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. సో ఈ యాక్టివ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మన పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థులు రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెర్చ్ బార్లో మనము సెర్చ్ చేసినట్లయితే మనం సెర్చ్ చేసిన విద్యార్థి పేరు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ పెన్ నెంబర్ అనేది ఉంది. దీన్ని మనము నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్ని లీప్ యాప్లో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కోసం మనము ఉపయోగించుకోవచ్చు. పెన్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి సెర్చ్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ విద్యార్థి పేరు రావడం జరుగుతుంది. అలాగే ఆ విద్యార్థి యొక్క క్లాస్ కూడా రావడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఈజ్ నీడెడ్ ఎస్ఆర్నో అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఎస్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్టెన్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. సో అంటే ఈ విద్యార్థి తన ఇంటి నుంచి పాఠశాలకు ఎంత డిస్టెన్స్ ఉందనేటువంటిది ఇక్కడ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ డిస్టెన్స్ అనేటువంటిది చూపిస్తూ ఉంది. 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, అబవ్ 5 kilometers. సో జనరల్గా మనకు 1 kilometer కంటే అబవ్ ఉంటేనే మనకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన ఇంటి నుంచి మన పాఠశాలకు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఆ డిస్టెన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ పెన్ ఐడి గల విద్యార్థికి మనము ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ని సబ్మిట్ చేసినట్లు అవుతుంది. సో ఈ విధంగా మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు అయితే 1 kilometer కంటే ఎక్కువ దూరం నుంచి మన పాఠశాలకు వస్తున్నారో వారి యొక్క డేటాను ఈ విధంగా మనకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కోసము లీప్ యాప్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.